అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అలా మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు అవి మా పెరట్లోని దొండపాద అనమాట. పక్కనే బెండ చెట్లు ఉన్నాయి. అక్కడ పక్కన సొరపాద ఉంది, ఒక కాయ పడింది, తర్వాత చూపిస్తా. అలా చెప్పా కదా, ఎగ్గు ఫ్రైడ్ రైస్ అని అలా చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇలా మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. అది 4 కోడిగుడ్లు దన్నమాట. దాన్ని అలా ఆయిల్లో వేసుకోవాలి. వేసేసి అప్పటినట్టు పెట్టకండి. అట్టు పెడితే ఏమవుతుందంటే లావుగా మందంగా వస్తుంది. అందుకని అట్ల కాడితే అలా జరిపేస్తే పలసగా అవుతుందన్నమాట. అప్పుడు కాస్త కాలినాక కోడిగుడ్డట్టు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మీకు నచ్చిన విధంగా. నేనైతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను అనమాట. మీకు అలా ముక్కలుగా వద్దు అనుకుంటే సొన్నేసేసినాక కొంచెం కాలినాక బాగా తిప్పేశారనుకోండి, చిన్న చిన్న ముక్కలుగా మనం కోడిగుడ్డు ఎగిరేసుకుంటాం కదా, అలా అవుతుందన్నమాట. మీకు ముక్కలు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి కోడిగుడ్డట్టుతోను. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి తిప్పండి, వేయించుకోండి. ఎక్కువ వేయకండి, ఉప్పు కారం బాగోదు. అలా కొంచెం వేసుకుని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇది ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను అనమాట. అలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేయండి. ఇక్కడ ఏ పప్పులు వేయటం లేదు నేను తాలింపుకి. ఒక 5-6 చిన్నులు గబ్బాలని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, అవి కూడా అలా ముక్కలు కట్ చేసుకోండి. అవి వేసి చక్కగా ఆగనివ్వండి. వేగినాక అల్లం తురుము, దాన్ని ఎండు కొబ్బరి దాంతో తురిమి వేసాను అనమాట. ఇక్కడ కరివేపాకు, పుదీనా వేసాను. కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు. మీరు కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి అయినాక 1 టీ స్పూన్ కాడికి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్నీ వేసాను అనమాట. అవి వేసి వేయించుకున్నాక కారం కూడా వేసి కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్నాక ఉప్పు అన్నంలో వేద్దాము, అందుకని వేయలేదు. ఇప్పుడు ఇక అన్నం వేస్తున్నాను. ఇది ముందే వండి పెట్టేశాను అనమాట, ఎందుకని దాన్ని వీడియో తీయలేదు. ఇప్పుడు అన్నం వేసి కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ కోడిగుడ్డుది అది కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, కారం మీకు సరిపోను వేసుకోండి చక్కగా. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి అలా అన్నం అది వండుకొని కోడిగుడ్లు వేసుకోండి. నేను వేసింది బాగా ఎక్కువ వేసాను అనమాట, కోడిగుడ్డుది బాగుంటుందని. అలా ఇంకొకళ్ళకి వచ్చే అన్నం కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా వేసుకోండి. కోడిగుడ్లు అవిను కొంచెం ఉప్పు వేసి కలిపేసాను అనమాట. ఉప్పు, కారం మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది, వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి తినడానికి పెట్టొచ్చు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఇలా చేసేసి తొందరగా అయిపోతుంది కదా, పిల్లలకు పెట్టొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తిని చూడండి మీరు కూడాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా వండి తినండి.